వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ అయితే ఇంకా రానే వస్తుంది. బిగ్ బాస్ 9 అయితే ఇప్పుడు అగ్ని పరీక్ష ఏదైతే నడుస్తుందో అగ్ని పరీక్షలో కూడా చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. చాలా వైరల్ అయితే అవుతూ ఉంది. అందులో మెయిన్ ఈ నవదీప్, అభిజిత్ సో వాళ్ళు చేసే ఏదైతే కొన్ని ఓవర్ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద అయితే ఇంకా చాలా ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి. అంటే నిజంగానే అంటే అగ్ని పరీక్ష అంటే అలానే ఉంటది. సో అలానే చేయాలి అని చెప్పేసి ఒకరు హర్ట్ అయ్యే విధంగా అయితే చేస్తూ ఉన్నారు అందులో. సో ఎవరిని ఎలా హర్ట్ చేస్తున్నారు అనేది అయితే మనం చూసాము. అందులో అంటే కొంచెం కొందరు వెనక్కి అడుగేయడము. అయినా వాళ్ళు ఏది చెప్పినా గాని వెనకకు అడుగేయకుండా ఎంత బాగా చేస్తున్నారో మనమైతే చూసాము. అంటే ఇలా గూడా జేస్తారా? ఆ ఫోన్‌లు పగలగొట్టుకోవడం గానివ్వండి, అదే విధంగా ఆ గుండు ఏదైతే ట్రిమ్మింగ్ జేసుకోవడం గానివ్వండి, ఇట్లా కొన్ని మనమైతే జూసాము. సో, అది ఎంత బాగా అంటే అంత పిచ్చి 'బిగ్ బాస్' అంటే కొందరికి. సో, ఇప్పుడు అలాంటి 'బిగ్ బాసే' చాలామంది కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఆ కామన్ మ్యాన్స్‌కి గూడా ఒక మంచి అవకాశం అయితే ఇచ్చింది. దాన్ని గూడా వాళ్ళు నిరూపించుకోవడానికైతే చాలా ట్రై జేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు జేస్తూ ఉన్నారు. సో, ఫైనల్‌గా మరి 'బిగ్ బాస్' ఎప్పుడు రాబోతుంది? దానికి కంటెస్టెంట్ ఎవరు? సో, హోస్టింగ్ ఎవరు? అనేది గూడా చాలా మందయితే వెయిట్ జేస్తూ ఉన్నారు. అంటే ఎవరుంటే బావుంటుందని జెప్పేసి. ప్రతిసారి అయితే మన 'నాగార్జున' గారే ఉంటారు. అది ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. కానీ ఈసారి 'ఎన్టీఆర్' గారు గానివ్వండి, 'బాలకృష్ణ' గారు గానివ్వండి, ఇలా ఉంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని జెప్పేసి గూడా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే 'నాగార్జున' గారి పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ, అందరిని కంట్రోల్ జేసినప్పటికీ బట్ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఈసారి ఇంకా కొంచెం థ్రిల్‌గా ఉండడానికి కొంచెం హోస్టింగ్‌గా గూడా మారితే బావుంటుందేమో అని జెప్పేసి చాలామందయితే ఇలా కామెంట్ జేస్తూ ఉన్నారు. అండ్ అదే విధంగా సో, కామన్ మ్యాన్స్‌తో పాటు ఇంకా కొందరి మనకి తెలిసిన నోన్ ఫేసెస్‌నయితే తీసుకుంటూ ఉన్నారు. అందులోనే మన కమెడియన్ సుమన్ శెట్టి గూడా కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తూ ఉంది. అతనితో పాటు కొందరు ప్రముఖ యాక్టర్స్ గూడా ప్రముఖ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా, యూట్యూబర్స్ గూడా కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది. ఇక మన సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుంటే గనక సో 'జయం' మూవీ లాంటి మంచి మూవీస్‌తో అయితే మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వడము, తన యాక్టింగ్‌తో ఎంత బాగా అలరించారో మనమైతే జూసాము. తన యాక్టింగ్‌కి ఎంత బాగా కనెక్ట్ అయ్యారో మనమైతే జూసాము. ముఖ్యంగా 'సెవెన్ జీ బృందావన్' కాలనీ ఏదైతే ఉందో సో అందులో గూడా అతని క్యారెక్టర్‌కి ఎంత న్యాయం జేసుకున్నాడో అతని క్యారెక్టర్ ఈవెన్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా మనకి ఏదైతే ఒక 1 ఇయర్ ఈ మధ్య గ్యాప్‌లో రిలీజ్ అయిందో 'సెవెన్ జీ బృందావన్ కాలనీ' సో అప్పుడు గూడా తను మళ్ళీ బయటకు రావడం, ఆ ఈవెంట్‌లో అతను పాల్గొనడము, తను మాట్లాడడము, తను వే ఆఫ్ టాకింగ్ గానివ్వండి, ఇప్పటికి ఏం మారకుండా సో ఎంత కామెడీగా, ఎంత ఫన్నీగా ఉన్నారో మనమైతే చూసాము. సో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మూవీస్‌లో అయితే అతను కనిపించడం అయితే లేదు. కానీ రీసెంట్‌గా 'జయం' మూవీ తర్వాత సో బన్నీ గారితో గానివ్వండి, ఇలా కొంచెం మన ఆహ్, మన తెలుగు యాక్టర్స్‌తో ఎంతమందితో వర్క్ జేశారు, ఎంతమందితో యాక్ట్ జేశారో ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. ఎంత బాగా యాక్ట్ చేశారనేది. తన యాక్టింగ్‌కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో గూడా ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. సో, ఈ 'బిగ్ బాస్‌కి' ముందు గాని, తర్వాత గాని ఇంటర్వ్యూ అయితే తీసుకునేలాగా నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఇక అతని గురించి మాట్లాడుకుంటే గనుక అతని క్యారెక్టర్‌కి గానివ్వండి, అతని యాక్టింగ్‌కి గానివ్వండి, అతని ఎమోషనల్ యాక్టింగ్ చేసినా గాని, అతని కామెడీ యాక్టింగ్ చేసినా గాని, ఏ యాక్టింగ్ చేసినా గానివ్వండి, అతనికైతే కనెక్ట్ అయిపోవాల్సిందే. అంత బాగా చేస్తారు. బట్ మరి ఈ యాక్టర్ 'బిగ్ బాస్‌లోకి' వస్తే మరి చేయగలుగుతాడా? అందులో ఏవైతే గేమ్స్ ఉంటాయో, ఏవైతే ప్రతి ఒక్క ఏదైతే ఉంటుందో సో, మరి అవన్నిటికి అతను చేయగలుగుతాడా అని మాట్లాడుకుంటే గనక ఆఫ్‌కోర్స్ అందరూ అతని ప్రయత్నం అయితే అతను చేస్తారు. సో, అతను మంచి యాక్టరే గాబట్టి సో, మనం గూడా ఈవెన్ అతనికైతే ఎంకరేజ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకు ఎంతోమంది కొంచెం ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు గానివ్వండి, ఇంకా అసలు దానికి అన్‌ఫిట్ అయిన వాళ్ళు గూడా చాలా మందైతే వస్తూ ఉంటారు. బట్ వాళ్ళు అక్కడ ఫిట్ కాలేక మధ్యలోనే స్కిప్ అయిపోతూ ఉంటారు. అంటే మధ్యలోనే ఎలిమినేట్ అయితే అయిపోతూ ఉంటారు. మన సుమన్ గారు మరి ఎన్ని రోజులుంటారు, ఏంటి అనేదైతే చూడాలి. మరి ఆ గేమ్స్‌కి అతను ఫిట్ అవుతారా? లేదా? అనేదైతే చూడాలి. అదే విధంగా ఇతనితో పాటు కొన్ని పేర్లు గూడా ఇనిపిస్తున్నాయి. వాళ్ళ పేర్లు గూడా చూద్దాము. 'జబర్దస్త్' నుంచి ఇమాన్యువల్. సో, 'జబర్దస్త్' నుంచి ఇమాన్యువల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి సీజన్‌లో 'జబర్దస్త్' నుంచి అంటే ఒక కామెడీ కమెడియన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అదే విధంగా మూవీలో ఎవరైతే కమెడియన్‌గా చేస్తారో వాళ్ళని కూడా ఒకరినైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. వారే ఇప్పుడు సుమన్ గారు అన్నట్లయితే తెలుస్తోంది. దాంతో పాటు ఒక
సింగర్‌ని గానివ్వండి, అదేవిధంగా ఒక మీడియా నుంచి గానివ్వండి, అదేవిధంగా ఒక డాన్సర్స్ నుంచి గానివ్వండి, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య కాలంలో 'అలెక్య చిట్టి పీకిల్స్' అని జెప్పేసి చాలా ముగ్గురు సిస్టర్స్ చాలా ఫేమస్ అయితే అయ్యారు. అందులో నుంచి ఒకరు రమ్య. సో, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ రమ్య అంటే తెలియని వారు ఎవరు ఉండరు. తను కూడా ఇందులోకైతే వస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో, ఇది ఎంతవరకు నిజం అనేదైతే చూడాలి. బట్ మాక్సిమం 100% కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది. దాంతో పాటు ఇంకా సింగర్స్‌లో నుంచి ఒకరు, అదే విధంగా ఈ కామన్ మ్యాన్స్ మనం కామన్ మ్యాన్స్ మాట్లాడుకుంటే గనక ఇందులో అగ్ని పరీక్షలో ఒక్కరు కూడా తగ్గకుండా అసలు ఒక్కరు కూడా వెనకడుగేయకుండా ఎంత బాగా ఆడుతున్నారు ఏంటి అనేదైతే మనం చూస్తూనే ఉన్నాము. సో, వీళ్ళు అదే విధంగా ఇంకా మెయిన్ ఇంకొకటి సీరియల్ యాక్టర్స్. సో, సీరియల్ యాక్టర్స్ కూడా ఇందులో అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి సీరియల్ యాక్టర్స్ నుంచి ఎవరొస్తారు ఏంటి అనేది కూడా చూడాలి. సీరియల్ యాక్టర్స్ నుంచి కూడా కొందరైతే కన్ఫర్మ్ అయితే అయిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పాలంటే వాళ్ళు 100% కన్ఫర్మ్ అయ్యారా లేదా అనేది కూడా నాకు డౌట్ ఉంది. అందుకే వాళ్ళ పేర్లయితే చెప్పడం లేదు. బట్ ప్రతిసారి సీరియల్ నుంచి, మూవీస్ నుంచి, సింగింగ్ నుంచి, అదే విధంగా మీడియా నుంచి, జబర్దస్త్ నుంచి ఇలా ఒక్కొక్కరినైతే చూజ్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఇప్పుడు కామన్ మ్యాన్స్‌కైతే మంచి అవకాశం అనైతే చెప్పుకోవాలి. సో, ఆ కామన్ మ్యాన్స్‌కే ఇప్పుడు అగ్ని పరీక్ష అనేదైతే పెడుతూ ఉన్నారు. మరి అగ్ని పరీక్ష నుంచి ఎంతమంది వస్తారనేదైతే చూడాలి. బట్ మీరు ఈ సుమన్ శెట్టి గారి గురించి మీరేమనుకుంటున్నారు? సో, అతను వస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ వీళ్ళతో పాటు ఇంకెవరొస్తే బాగుంటుంది? అండ్ మీకు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి.